ప్రతిసారి ఏంటంటే ఐవీఎఫ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ ఏంటంటే జనరల్ టాపిక్స్ అంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకునేటప్పుడు ఏజ్ మ్యాటర్స్. ఏజ్ ఎక్కువ తర్వాత మ్యారేజ్ చేసుకుంటే కన్సీవ్ అవ్వాలంటే కష్టం. అప్పుడు వెంటనే ఏంటంటే సెలబ్రిటీస్ ఏజ్ అయిపోయిన తర్వాతే మ్యారేజెస్ చేసుకుంటారు. ఆల్మోస్ట్ చాలామంది హీరోయిన్స్ మనం చూస్తున్నాం. వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. వాళ్ళ బేబీస్ చాలా హెల్తీగా ఉన్నారని చెప్తున్నారు. కానీ డాక్టర్స్ అంటున్న మాట ఏంటంటే వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్ స్టార్డమ్ ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి చాలా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో మీరేం చెప్తారు యాక్చువల్లీ? ఫస్ట్ అవును. అదైతే కరెక్టే. వాళ్ళ డైట్, యాక్టివిటీ అవన్నీ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కన్సిస్టెన్సీ ఉంటుంది వాళ్ళు చేసే దాంట్లో. అండ్ అది చాలా ముఖ్యం. ఇప్పుడు వారానికి 4 రోజులు వర్కౌట్ చేసినా చాలు. బట్ చెయ్యాలి. అది కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఇదే కాకుండా ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంది. దాని గురించి ఇప్పుడిప్పుడు సెలబ్రిటీస్ బయటికొచ్చి చెప్తున్నారు. మేము ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నాము ఇంతకుముందు. సో అందుకని వీఆర్ ఏబుల్ టు హ్యావ్ అవర్ ఓన్ బయోలాజికల్ చైల్డ్ అని. ఎగ్ ఫ్రీజింగ్ ఎవ్వరికీ తెలీదు. అంటే ఇంత దో వీఆర్ ఎడ్యుకేటింగ్ సో మచ్, ఇంకా చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? అది నేను చేసుకోవచ్చా లేదా? నాకు అవసరమా లేదా? అసలు ఇంట్లో పేరెంట్సే అక్కడి వరకు వెళ్ళనివ్వరు. అంటే ఆ థాట్ ప్రాసెస్ ఇంకా రీచ్ అవ్వనివ్వరు. ఎందుకు నీకు ఎగ్ ఫ్రీజింగ్ అవసరం లేదులే, దాని బదులు యూ కెన్ రాదర్ గెట్ మ్యారీడ్ అంటారు. బట్ ఆ పెళ్ళి అంటే టు సర్చ్ వాళ్ళకి రైట్ పార్ట్నర్ వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ ఆ తర్వాత పిల్లల్ని కనేలోపు అంటే దిస్ లాట్ ఆఫ్ టైమ్ విచ్ ఇస్ గెటింగ్ వేస్టెడ్. సో వాళ్ళు పాటించింది ఎగ్ ఫ్రీజింగ్ ఒకటి, అండ్ నెక్స్ట్ హెల్దీ లైఫ్ స్టైల్. ఈ రెండు. సో ఎగ్ ఫ్రీజింగ్ ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు? యాక్చువల్లీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇనీషియల్గా క్యాన్సర్ పేషెంట్స్ గురించి మాత్రమే చేసేవాళ్ళు. అంటే ఎవరికైతే మహిళలకి క్యాన్సర్ ఉండి వాళ్ళు కీమోథెరపీ కానివ్వండి ఆర్ సర్జరీ ఏమన్నా ప్లాన్ చేసుకునే ముందు వాళ్ళకి ఫ్యూచర్ చైల్డ్ బేరింగ్ ఉండాలి కదా అన్న కాన్సెప్ట్తోని తయారైంది ఎగ్ ఫ్రీజింగ్. ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అయితే కంపల్సరీగా వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేస్తారు డాక్టర్ ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళమని. సెకండ్ థింగ్, ఎవరికైతే అబ్డామినల్స్ అంటే సర్జరీ చేస్తున్నారు, అప్పుడు ఓవరీస్ తీయాల్సిన అవసరం పడుతుంది అనుకున్న వాళ్ళు ఎగ్ ఫ్రీజింగ్కి ఖచ్చితంగా వెళ్ళాలి. థర్డ్ థింగ్, ఎవరైతే లైక్ ఫ్యూచర్ వేరే సోషల్ రీజన్స్ అయితే ఉన్నాయి మనకు తెలిసినవే, లైక్ డిలే ప్రెగ్నెన్సీయో లేకపోతే మ్యారేజ్ లేట్గా చేసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు దే కెన్ గో ఫర్ ఎగ్ ఫ్రీజింగ్. సో మేజర్ రీజన్స్ ఈ రెండే. ఒకటి క్యాన్సర్ ట్రీట్మెంట్ వాళ్ళకి, రెండు ఏదైనా అబ్డామినల్ సర్జరీ ఓవరీ తీయాల్సిన అవసరం పడుతుంది అనుకున్న వాళ్ళు వెళ్ళాలి.